ఇటు చూడు నాన్న. నాన్న ఏమైంది నాన్న? ఏంటి ఈయన మీ నాన్న? అవును, ఆత్మహత్య చేసుకోవడానికి నా బస్సు దొరికిందా? ఆత్మహత్య. కావాలనే బస్సు నుంచి దూకేశాడు. ఏంటి నాన్న ఈ పిచ్చి పని? నువ్వు ఆత్మహత్య చేసుకోవటమే నాన్న? ఎందుకు నాన్న ఇలా చేసావు? తండ్రిని కాబట్టి బిడ్డను ప్రయోజకులు అయితే చూసి ఆనందపడాలని ప్రతి తండ్రి ఆరాటపడతారా. నేను అలాగే ఆరాటపడ్డాను, కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు. నువ్వా ఏ బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. నాకున్న 2 కళ్ళల్లో ఒక కన్ను ఏనాడో గుడ్డిదైపోయింది. అయినా నేను బాధపడలేదురా. ఎందుకో తెలుసా? ఉన్న ఒక్క కన్నుతోనైనా లోకాన్ని చూడగలుగుతున్నానని. ఆ కన్నేరా పెద్దోడు. ఆ కన్ను కూడా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. ఏంటన్నా నువ్వు అనేది? ఏమిటో నువ్వు చేస్తున్న పని? నేను బతకను, చచ్చిపోతాను. ముందు దిగరా. నీకేమైనా జరిగితే మేము ఏమైనా బతకగలరా? ఏమిటో ఎగాయిచ్చో? ఎందుకు ఈ తొందరపాటు? చూడాలా ఏం జరిగిందో. నువ్వు బ్యాంకును మోసం చేయటం ఏంట్రా? ఆ రొయ్యల్ని జైలుకి పంపించానని నా మీద పగ పెంచుకున్నాడు. బ్యాంకులో నా నిజాయితీ చూసి చప్పట్లు కొట్టిన వాళ్లే ఆ నాయుడితో చేతులు కలిపి పత్రాలు మార్చి 25 లక్షల బ్యాంకులో లోటు చూపించారు. ఆ నేరం నేను చేశానని బలంగా సాక్ష్యాలు సృష్టించారు నాన్న. ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకోవడానికి అన్ని దారులు మూసిపోయానన్న. ఉన్నవి 2 దారులు: తిరిగి డబ్బు చెల్లించటం లేదా జైలుకి వెళ్ళటం. ఆ 2 నా వల్ల కాదు. అందుకే అన్నయ్య చేసిన తప్పే, మరి నువ్వు చేసిన కరెక్టా నాన్న? కరెక్ట్ కాదని నాకు తెలుసురా, కానీ నా పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే నేను చావాలి. మన ఇల్లు అమ్మితే 25 లక్షలు కూడా రాలేదురా. ఇంకా 3 లక్షలు కావాలి. తిరిగి ఇచ్చే అవకాశం లేనప్పుడు అప్పు ఎవడిస్తాడు? నువ్వు బాధపడక నాన్న, ఆ డబ్బు నేను సంపాదిస్తాను. నువ్వు తినే తిండి కూడా నేనే సంపాదించి పెట్టాలి. నీకు జోకర్గా నలుగురిని నమ్మించే శక్తి ఉంది, కానీ డబ్బు సంపాదించే శక్తి లేదురా. నేను సంపాదిస్తాను. ఎలాగే నా డబ్బు నేను సంపాదిస్తానన్న. నమ్మండి నాన్న, నన్ను నమ్మండి నాన్న. మీరు కాకపోతే ఇంకెవరు నమ్ముతారు నాన్న నన్ను? ప్లీజ్ నాన్న నమ్మండి. ఏం చేద్దాం రా? తెలీదురా, కానీ ఏదో ఒకటి చేసి డబ్బు మాత్రం సంపాదించాలి. నువ్వు అను, గుణపం రెడీ చేసేస్తాను. దేనికిరా? రేయ్, అన్నయ్యకి ఏ బ్యాంకులో అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ బ్యాంకే బొక్కెట్టామనుకో, సింగిల్ నైట్ మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నువ్వేమంటావు? రేయ్, డబ్బు అవసరం ఉన్న ప్రతివాడు దొంగతనం చేస్తే ఈ భూమి మీద దొంగలు తప్ప మనిషి అనేవాడు ఉండడరా. అది కాదురా. హాయ్ నరేష్, హౌ ఆర్ యు మ్యాన్? లాస్ట్ వీక్ నుండి మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నాను. మీరు? ఐఎమ్ నరేంద్ర, ఈవెంట్ ఆర్గనైజర్ని. స్టేజ్ షోస్ని ఆల్బమ్ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తుంటాను. లాస్ట్ టైం మీ పర్ఫార్మెన్స్ చూశాను, సింప్లీ సూపర్ బిఆర్. సి బ్రదర్, మెసేజ్ ఓరియంటెడ్ తో హార్ట్ ని టచ్ చేసే ఓ అల్టిమేట్ ప్రోగ్రామ్ కావాలి. చేసిస్తారా? డబ్బు గురించి ఆలోచించకండి, ఎంతైనా పర్వాలేదు, ముందే ఇచ్చేస్తాను. ఒప్పుకోరా? చేస్తాను సార్. డబ్బులన్నీ కట్టేశాను రా. అన్నయ్య, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సరే, అసలు షర్ట్ ఏంటి? అసలు షర్ట్ నీకు లేదు కదా? ఊరు నుంచి వస్తూ మీ వదిన తీసుకొచ్చిందిరా. అయినా ఏంటి కంగారు? లేదనే, అర్జెంట్ గా షర్ట్ తీసేస్తా. అన్నయ్య, షర్ట్ ముందు షర్ట్ ఇప్పేయండి. నేను షర్ట్ ఉంటేనే సంపుతానని ఒట్టెట్టుగా లేదు, సంపుతానని ఒట్టెట్టుకున్నాను అంతే. అయ్యో యాని! అయ్యో యాని! వరమీన్లాగా తప్పించుకుపోదామంటే కుదరదురా. దండం పెడతాను. వలేసింది రొయ్యల నాయుడు. మా వాళ్ళ తలరాతల్ని సగమే చూపించి ఎంత మాయ చేసేవేమో. రొయ్యల నాయుడు, నీకు బ్యాలెన్స్ అయిపోయిందిరా.
అమ్మా ఏదేమైనా నా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇచ్చావు. థ్యాంక్స్ ఏమా. ఈ అదృశ్య కాలచక్ర పర్యవేక్షకుడును నేను, ఈ అనంత సృష్టి ఆయు ప్రమాణ దేవతను నేను, మరణ నిర్ణేతను, నియంతను నేనే నేనే నేనే. నియమ నిబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏదీ లేదు, ఎక్కడా లేదు. నీవా నాకెదురొడ్డనది మానవ కొంగ. చూడరా చూడము, రాతలేని నీ రాతను నీ చేతే రాయించి, నీ చావుని నీ నోటనే సృష్టించి, నీ తనువుని కళెవరము కవించిన ఈ యమధర్మరాజుని ఎటులా ఎటుల ఎటులా నా చేత నీ కాళ్ళని కడిగించుకొనేదవా? నీవే నేడు చచ్చి మా కాళ్ళ దగ్గర చటికేలి పడిపోతివి. ఏ నారదా, ఈ గడియ కొరికే కదా నీవింత నాటకము నడిపినది. నేడు తెరదించి చూడుము. ఇక ముందైన ఆ విధాతను చిత్తశుద్ధితో విధి నిర్వహణ కావింపుమని మా మాటగా చెప్పము అని గర్వపడుతున్నారా సమవర్తి? భూలోకంలోని మానవులకే కాదు, కన్న కూతురికి సైతం శిక్ష విధించి మీ న్యాయానికి పక్షపాతం లేదని నిరూపించారు కదా. గర్వపడండి. అయ్యో అయ్యోనే, ఇన్ని యుగాలుగా మీకేనాడు ఎదురు పలకని మీ భార్య అయ్యోనే. కాని నేడు మీ భార్యగా కాదయ్యా, ఒక ఆడకూతురికి తల్లిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. అయినా ఏం తప్పు చేశాడయ్యా ఈ మానవుడు? అన్ని శక్తులు ఉన్నా గీత దాటకుండా ఉండటమా, లేక రాత లేకుండా పుట్టడమా? రాత రాయకపోవడం ఆ బ్రహ్మ చేసిన తప్పని మీకు తెలీదా? మరలాంటప్పుడు శిక్షకి ఇతనెలా అర్హుడయ్యాడు? మానవులు మీ కాళ్ళ కింద ఉన్నందుక, లేక మీ తప్పులకు శిక్షలు వేయువారు మీ పైన ఎవరు లేనందుక? అసలు ఈ మానవుడి పుట్టుకతోనే సమస్య మొదలాయనే. మరి నాడు మీ లెక్కలోనికి రాని ఈ సమస్య నేడు మీ లెక్కలోనికి ఎలా వచ్చాను? ఈ నరుడు మీ కూతుర్ని ప్రేమించినందుక? మీ దగ్గరున్న ఈ ప్రాణం తీసే యమపాసం కన్నా వాళ్ళ దగ్గరుందే ప్రాణం పోసే ప్రేమపాసం, అదయ్యా గొప్పది. అందుకే కన్నవాళ్ల ప్రాణాల కోసం తన ప్రాణాలు వదులుకున్నాడు. నీ కూతురితో ప్రేమని కాదనుకున్నాడు. తనకున్న అపూర్వ శక్తులు సైతం నీ పాదాల దగ్గర విడిచి వెళ్ళిపోయాడు. అంత గొప్ప హృదయంలో నీ కూతురికి స్థానం దక్కినందుకు తండ్రిగా గర్వపడవయ్యా. తండ్రి, చంపటం మీ విధి. ఆయన్ని చంపేశారు, మా ప్రేమిని చంపేశారు. నన్ను కూడా చంపేయండి తండ్రి. కూతురిగా మిమ్మల్ని ఇంతకు మించి ఏది అడగటం లేదు. ప్రభు, ప్రేమించిన వాళ్ళ ఆయుష్ తీరకుండా చంపేయడం మనకు అలవాటేగా. అది నరుడైతేనేమి, కూతురైతేనేమి. అవును తండ్రి, అడక్కడక్క అడిగింది. కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చండి. అక్కంటే నాకు చాలా ఇష్టం. నన్ను కూడా. ఒకడా, ఒక్కసారి నా కళ్ళలోకి చూడవయ్యా. ఎందుకయ్యా చూడలేకపోతున్నా? నువ్వు తప్పు చేసావనే కదా. మనిషి అయినా దేవుడైనా తప్పు చేస్తే ఎదురుగా చూడలేరయ్యా. నాకు తెలుసు నీ మనసుని నువ్వు బంధిస్తున్నావని. లేకపోతే ఏనాడు రాని కన్నీళ్లు ఆ కళ్ళలోకి ఎందుకు వస్తాయ్యా? నీ మనసుని నువ్వు మోసం చేసుకున్నా ఆ కళ్ళు మోసం చేయటం లేదయ్యా. అదేం లేదు, నల్లగా పడి నీళ్లు వచ్చాయి అంతే. రే మానవా, ప్రపంచంలో అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమరా. ఆ ప్రేమతో పక్కింటోడ్నే కాదు, పాకిస్తాన్నే కాదు, యముడినైనా గెలవచ్చు అని నిరూపించావురా. నా కళ్ళ ముందు ఉండొద్దు. నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపో, వెళ్ళిపో, పో. మీరా చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అసలు చెయ్యాల్సింది చెయ్యడానికి. ఇంకేముంది చేయడానికి? పెళ్లి. ఇది ఆషాఢ మాసం, ముహూర్తాలు లేవు. నోరు మూసుకో. బ్రహ్మే వచ్చి పెళ్లి చేస్తానంటే ముహూర్తాలంటావు? బ్రహ్మ పెట్టిన ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం. వాట్ బ్రహ్మి? బ్రహ్మగారు, ఆ ముహూర్తం ఎప్పుడు? ఏ ముహూర్తం?
అదే ఆ ముహూర్తం. దానికి ఆయన ఎందుకు మేము పెట్టుకుంటాం నువ్వు దా